ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. కారణం ఏంటంటే గత వారంలో ఒక లారీ బోల్తా పడడం, ఆవుతూడ వంకలకు పడిపోవడం, దేవుడి వల్ల ప్రాణ నష్టం జరగలేదు, కానీ గాయాలతో డ్రైవరు క్లీనరు బయటపడ్డారు. అటువంటి ప్రమాదాల నివారణ కోసం చాలా రోజుల నుంచి, అంటే గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆవుతూడ వంక షిల్ట్ తీసేటప్పుడు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ పివి పార్థసారథి గారు ఆ ఏరియాలో పర్యటన జరిగింది. ఆ పర్యటనలో ఆగస్టు 9వ తేదీ మున్సిపల్ అధికారులందరినీ పిలిపించుకొని ఈ అప్రోచ్ రోడ్ సరిగా లేదు, తర్వాత ఈ కాంపౌండ్ వాళ్ళకి ఈ అప్రోచ్ రోడ్ అనుకొని ఈ వంకకు సైడ్ వాళ్ళు కూడా లేకపోవడం వల్ల ఇది ఎప్పుడైనా ప్రమాదాలు జరుగుతాయి, దీనిని వెంబడే మనం ఈ ప్రమాదాలు జరగకుండా నివారణ చేయాల్సి, దానికి తగిన ఎస్టిమేషన్లు ఏర్పాటు చేయండి అని చెప్పి గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీ డాక్టర్ పివి పార్థసారథి గారు చెప్పడం జరిగింది అధికారులకు. ఆ చెప్పిన తర్వాత అధికారులు, అప్పుడున్నటువంటి అధికారులు కొంత అలసత్వం చేయడం, నిర్లక్ష్యం చేయడం వల్ల మేము మళ్ళీ జనవరి 8వ తేదీన మేము మున్సిపల్ అధికారులకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు చెప్పి 4 నెలలు అవుతూ ఉంది, మీరు ఇంతవరకు దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు, మా ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా మీరు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి అప్పుడు కమిషనర్కు మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అధికారులు స్పందించి గత 2/4/2024 మున్సిపల్ అధికారులు ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆ తర్వాత 4/5/2026 గవర్నమెంట్ అప్రూవల్ చేసి మున్సిపల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. అలాగే 15/6/2026 ఎస్టిమేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని 26/6/2026 టెండర్ పిలిచడం జరిగింది. రేపు 3వ తేదీన ఈ టెండర్లు ఓపెన్ చేసి 3వ తేదీ ఫైనల్ చేసి 5, 6 లేదా 7, 8 తేదీల్లో ఆ వంకకు ప్రహారీ కూడా, ఆ లేబర్ కాలనీకి అప్రోచ్ రోడ్డు కూడా ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా ఏదో లారీ పడిపోతూనే మనం ధర్నాలు చేశాం లేకుంటే మీటింగులు చేశాం అంటే కుదరదు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని మనం రాజకీయ కోణంలో చూడకుండా అన్ని పార్టీలు, ఎందుకంటే మేము ఎవరిని కూడా విమర్శించాలని కూడా రావడం లేదు, కాకపోతే ఇంతకుముందు మీరంతా కూడా నిర్లక్ష్యం చేశారు, దీనిపైన మీరు ఎప్పుడు పోరాటం చేయలేదు. మేము ఎమ్మెల్యే గారు ఆగస్టులో చెప్తే జనవరిలోనే రిప్రజెంటేషన్లు ఇచ్చి మేము ఈ వంక కోసము లేదంటే ఈ సైడ్ వాల్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళం మేము. ఈరోజు అధికారులు మా దగ్గరికి రావాలి, మాకు వివరణ ఇవ్వాలని కోరడం కూడా సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా వారం నుంచి వామపక్ష పార్టీలో ఒకటైనటువంటి సిపిఐ పార్టీ అక్కడ టెంట్ వేసుకోవడం, ధర్నా చేయడం ఆహ్వానించదగ్గ విషయమే. ఎందుకంటే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది, తర్వాత మేము చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రజలకు చెప్పుకోవాలి. కాబట్టి తప్పకుండా మేము ఈరోజు మళ్ళీ అధికారులను కూడా కలవడం జరిగింది. అయ్యా ఏంటి, మేము ఇన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం, ఇంతవరకు మీరు దీని మీద సరైన స్పందన లేదు, సరైన సమాధానం లేదు, మీరు వేస్తారా వేయరా చెప్పండి అని చెప్తే ఈరోజు దానికి తగినటువంటి పేపర్లన్నీ కూడా అధికారులు మా చేతికి ఇచ్చి రేపు 3వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తాం, తప్పకుండా ఒక వారం రోజుల లోపల ఆ అప్రోచ్ రోడ్డు వేసి ప్రహారీ గోడ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇందుకు డాక్టర్ ఎమ్మెల్యే పివి పార్థసారథి గారికి, మున్సిపల్ అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రమాదం జరగకముందే గుర్తించినటువంటి ఎమ్మెల్యే గారు ప్రపోజల్స్ పంపించడం చెప్పడం చాలా ఆయన మేధాశక్తికి ఒక నిదర్శనం. కాబట్టి అటువంటి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాడనే ధైర్యం ప్రజల్లో ఉంది. కాబట్టి మనం రాజకీయాలు చేయకుండా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే వెంటనే పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలకందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన శర్మ, బీజేపీ నాయకులు. అందరికి నమస్కారం. ఈ 22వ వార్డులో ఆర్ఆర్ లేబర్ కాలనీకి సంబంధించిన ఈ కలవాటు గురించి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని విజిట్ చేసేసి ఇటువంటి ప్రమాదాలు ఎప్పుడైనా కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి ఇమీడియట్ గా ఏదైనా కానీ ఉంటే కానీ ఇటువంటి ప్రమాదాలు నివారించడానికి సరిపడా దానికి ఆర్ఆర్ మ్యాసనరీ వాల్ కట్టమని చెప్పేసి ఇంతకుముందు గతంలో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారమే 15th ఫైనాన్స్ గ్రాంట్స్ కింద మన దగ్గర జనరల్ ఫండ్స్ లో నిధులు కొరతగా ఉన్నందువల్ల 15th ఫైనాన్స్ గ్రాంట్స్ కింద దాన్ని ప్రపోజల్ పంపించేసి గవర్నమెంట్ దగ్గరికి అది అప్రూవ్ అయి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దానికి ఎస్టిమేషన్స్ అనేవి సైట్ ను పరిశీలించి ఇమీడియట్ గా దాని రిటర్నింగ్ వాల్ డిజైన్ ప్రకారము వాటికి
ఎస్టిమేషన్స్ వేసి టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి టెండర్ కూడా పిలవడం జరిగింది. ఆ టెండర్స్ వచ్చేవి ఇప్పుడు ఏప్రిల్ జూలై 3వ తేదీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్ గా వర్క్ ఆర్డర్ ఇచ్చేసి వాటికి ఇమీడియట్ గా పని స్టార్ట్ అయ్యేదాట్లో చూస్తాము. నెక్స్ట్ ఫర్దర్ గా దానివల్ల ఆ ఏరియాలో అటువంటి ప్రమాదాలు రాకోకుండా నివారించినట్లు జరుగుతుంది. అదేవిధంగా కమిషనర్ గారు వచ్చేసి ఎన్హెచ్ వాళ్ళకు కూడా ఒక లెటర్ అనేది పెట్టమని చెప్పాడు. ఎందుకంటే మనము మున్సిపాలిటీ సైట్ లో ఎంతవరకు అయితే ఉందో అది మాత్రమే మనం టేకప్ చేయొచ్చు. రెండో వచ్చేసి ఎన్హెచ్ వాళ్ళు కూడా కొంచెం ప్రొటెక్షన్ చేయవలసిన అవసరం ఉంది. ఆ ప్రొటెక్షన్ చేయవలసిన దాన్ని కూడా కమిషనర్ గారు రిప్రజెంట్ చేసి ఒక లెటర్ పెట్టమన్నాడు ఎన్హెచ్ వాళ్ళకి. అది కూడా ఈరోజు పంపిస్తా ఉన్నాము.